ఆగాగు ఆచారదేవా. ఏమంటివి జాతి నెపమును సూత సుతును కింద నిలో అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే గాని క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఏందువా. నీ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది, అది జుభుక్షకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టి కుండలో పుట్టితివి కదా, నీది ఏ కులము. ఇంత ఏలా తస్మత్ పితామహుడు కురుకులుద్ధుడైన ఈ శాంతనుడు శివసముద్రుల భార్య గంగా గర్భమును జనించలేదా. ఈయనదే కులము. నాతో చెప్పింతివేమయ్యా. మా వంశంకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవైశ్య ఊర్వశిపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్యకు అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలంగినందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపరచు మత్తగంధందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాయన మా పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణుని నీచేకి చూపబడుతున్నా. ఈ విదరదేవుని కనలేదా. సందర్భావసరం బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కురువంశం ఏనాడు కులహీనమైనది కాగా నేడు కులము అని వ్యర్థవాదములెందుకు.